మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12న హనుమత్ జయంతి పర్వదినం రాబోతుంది. వైశాఖ బహుళ దశమి రోజే పెద్ద హనుమత్ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ హనుమత్ జయంతిలోపు ఒక్కసారి హనుమ ఎలా పుట్టాడో తెలిపే ఈ కథ వింటే చాలు. ఒక్క గంటలో మీ సుడి తిరిగిపోతుంది, రాజయోగం పడుతుంది, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, మీ కష్టాలన్నీ పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః అని ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు వారు అహల్య అని పేరు పెట్టారు. ఈ అహల్యాదేవి చాలా అందగత్తె. ఆమెను చూసి దేవతలంతా మురిసిపోతారు. బ్రహ్మదేవ, నీ కూతురుని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని దేవేంద్రుడు అడుగుతాడు. సూర్యదేవుడు వచ్చి, బ్రహ్మదేవ, నేను నవగ్రహాలకు అధిపతిని కనుక అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. తరువాత వరుణదేవుడు వచ్చి, లేదు బ్రహ్మదేవ, అహల్యను నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఇలా దేవతలందరూ అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడతాడు. ఎందుకంటే ఇంద్రుడికి అహల్యను ఇస్తే సూర్యుడికి కోపం వస్తుంది, సూర్యుడికి ఇస్తే వరుణదేవుడికి కోపం వస్తుంది, వరుణదేవుడికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది కదా అని బ్రహ్మ ఆలోచించి ఇలా అంటాడు. ఓ దేవతలారా, మీరందరూ వెంటనే బయలుదేరండి. ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రండి. ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. వెంటనే దేవతలందరూ వారి వారి వాహనాలు ఎక్కి భూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. దేవతలు భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన విషయం నారదుడికి తెలుస్తుంది. నారదుడు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి, ఓ గౌతమ మహర్షి, బ్రహ్మదేవుని కుమార్తె అయిన అహల్యకు స్వయంవరం జరుగుతుంది. దేవతలందరూ భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు, మరి మీరు స్వయంవరానికి వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ మహర్షి, స్వామి, దేవతలంతా మహాశక్తి కలిగిన వారు, వాళ్ళైతే భూ ప్రదక్షిణలు చేయగలరు. నేను సామాన్య మహర్షిని, నేనెలా భూ ప్రదక్షిణలు చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి గౌతమునితో ఇలా అంటాడు. గౌతమ మహర్షి, నీకొక ఉపాయం చెప్తాను విను. అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది. ఆ గోమాతకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 భూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ప్రయత్నం చెయ్యి అనగానే గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణలు చేస్తాడు. ఆ తర్వాత నారదుడు గౌతముని తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఇతను భూ ప్రదక్షిణ చేశాడు, అహల్యాదేవిని ఇతనికిచ్చి పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా 3 భూ ప్రదక్షిణలు ఎలా చేశాడు అని అడుగుతాడు. ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కదా. గోవులో భూలోకమే కాదు అన్ని లోకాలు ఉన్నాయి కదా. సకల దేవతలు గోవులో ఉన్నారు కదా. కనుక గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే కదా అని అంటాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని అహల్యాదేవిని గౌతమ మహర్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతలో దేవేంద్రుడు, సూర్యుడు పరుగు పరుగున వస్తారు. బ్రహ్మదేవ, నేను ముందొచ్చానని సూర్యుడు, లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చేసి పెళ్లి చేశామని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు వారు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా అనుభవించాలి అనే ఆలోచనతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేస్తారు. వీరిద్దరికీ అంజనాదేవి అనే కుమార్తె జన్మిస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అహల్యకు చెప్పి వెళ్ళిపోతాడు. అదే అదనుగా భావించిన దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరకు వస్తాడు. తన భర్త వచ్చాడని భావించిన అహల్య
ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తుంది. ఇంద్రుడు వెళ్ళటం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకుని అహల్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు మరియు సూర్యుడు వీరిద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది. ఆవిడ 2 కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ కవల పిల్లలకు వాలి సుగ్రీవుడని పేరు పెడుతుంది. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే 2 మగబిడ్డలు పుట్టారు. అహల్య ఎవరు వీరు అని అడుగగా వారు మన బిడ్డలే స్వామి అని అంటుంది అహల్య. గౌతమ మహర్షి తన వలనే ఈ 2 బిడ్డలు కలిగారని ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు గౌతముడు చిన్నపిల్లలైన వాలిని సుగ్రీవుణ్ణి భుజాల మీద ఎత్తుకుని అంజనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్తాడు. అప్పుడు అంజనాదేవి, నాన్నగారు నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మ నువ్వు ఆడపిల్లవు, ఎప్పటికైనా ఒకరి ఇంటికి వెళ్ళవలసిన దానివి, వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేవారు, నా వారసులు అని అంటాడు. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి, అవునులే నాన్న, నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు, ఎవరికో పుట్టిన కొడుకుల్ని భుజాల మీద మోస్తున్నావు అంటుంది. ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో, అంజనా నువ్వు ఏం అన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నగారు అని అంజన నోటిని చేతులతో మూసుకుంటుంది. అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని ఆ మగబిడ్డలిద్దరిని నీటిలోనికి విసిరేస్తాడు. వీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు, వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారి అరణ్యంలో సంచరించుగాక అని అనగానే వాలి సుగ్రీవులిద్దరూ కోతులుగా మారి అడవిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని నన్ను క్షమించు తల్లి అని ఇంటికి తీసుకుని వస్తాడు. వారిని చూసిన అహల్యాదేవి, స్వామి వాలి సుగ్రీవులు ఎక్కడ, అంజనాదేవిని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, అహల్య నువ్వు ఎంత ద్రోహం చేశావు, దేవేంద్రుడు సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని నించుంటుంది. అప్పుడు గౌతముడు, పాపాత్మురాల, నువ్వు కఠిన పాషాండానివి అయిపో అని శపిస్తాడు. అప్పుడు అహల్యాదేవి బోరున ఏడ్చి, స్వామి నాకు శాప విమోచనం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, మహావిష్ణువు రామ అవతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత అహల్యాదేవి తన కూతురితో, ఏమే అంజన, తల్లి తెలియక తప్పు చేస్తే దానిని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా? ఏ కళ్ళతో అయితే నువ్వు దేవేంద్రుడు సూర్యుడు ఇంట్లోకి రావటం చూశావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డిదానివైపో. అంతేకాదు నా కడుపులో పుట్టిన బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులో కూడా ఒక కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది. ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది. తల్లి శాపం వలన అంజనాదేవి గుడ్డిది అయిపోతుంది, బోరున ఏడుస్తుంది. అప్పుడు గౌతముడు అంజనాదేవితో, అమ్మ నీ తల్లి శాపం పెట్టిందని నువ్వేమీ బాధపడకు అని అంజనాదేవిని తీసుకుని వెళ్ళి కేసరి అనే వానరరాజుకి ఇచ్చి వివాహం జరిపించి గౌతముడు తపోభూమిలోనికి వెళ్ళిపోతాడు. అంజన మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అంజనకు కళ్ళు లేకపోయినా కేసరి ఆమెను బాగా చూసుకుంటాడు. కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేయడానికి వస్తాడు. అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉండటం చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రోడిస్తున్నాయో చూడండి, మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అని అంటుంది. శివుడు దానికి అంగీకరించి ఒక మగకోతి రూపాన్ని ధరిస్తాడు. పార్వతీదేవి ఒక ఆడకోతి రూపాన్ని ధరిస్తుంది. వీళ్ళిద్దరూ కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది. తర్వాత శివపార్వతులిద్దరూ వారి నిజ రూపాలు ధరించి కైలాసానికి వెళ్ళిపోతారు. పరమేశ్వరుడి వీర్యం పడిన మామిడి పండు తలతలమని మెరుస్తూ ఉంటుంది. శివుడి యొక్క వీర్యం వృధా కాకూడదని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చేతిలో వేసి వెళ్ళిపోతాడు. అంజనాదేవి ఆ పండు శివుడే ఇచ్చాడని భావించి తినేస్తుంది. ఆమె గుడ్డిది కనుక మామిడి పండు ఎలా ఉందో చూడకుండానే తినేస్తుంది. వెంటనే ఆమె గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడు. శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం కనుక
శిశువు కూడా కోతి రూపాన్ని పొందాడు. అలా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ శిశువు అంజనాదేవితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను నీ కడుపులో ఉన్న శిశువుని. నేను యజ్ఞోపవీతంతో జన్మిస్తున్నాను. ఎర్రని కౌపినంతో జన్మిస్తున్నాను. రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను. నీ వీపు చీల్చుకొని జన్మిస్తున్నాను తల్లి, కానీ నీకు ఎటువంటి గండం ఉండదు అని చెప్తాడు. అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకొని కొడతాడు. అంజనాదేవి గుడ్డిది గనుక తన బిడ్డను ఎత్తుకుంటుంది. తన తల్లి శాపం ఫలించిందా లేదా అని బిడ్డను తడుముతుంది. బిడ్డకు తోక ఉంటుంది. దాంతో తనకు ఒక కోతి పుట్టిందని, తన తల్లి శాపం ఫలించిందని బాధపడుతుంది. అప్పుడు హనుమ తన తల్లితో, అమ్మ, ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఓ సుందర, నీవు కోతి రూపంలో పుట్టావని ఏడుస్తున్నాను అంటుంది. హనుమకు తన తల్లి మొదట పెట్టిన పేరు సుందరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి, అమ్మ, నువ్వేమీ బాధపడవద్దు. నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాను. నన్ను అందరూ అంజనీపుత్రుడని, ఆంజనేయుడని పిలుస్తారు. వాయుదేవుడు పండుని ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని, కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారు అని అంటాడు. హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది. ఆమె తన కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇలా హనుమ జన్మించిన రోజే హనుమాన్ జయంతి. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుణ్ణి బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువల్ల తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలిబారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరామునికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మనం మొత్తం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. ఇలా 2 సార్లు హనుమ జన్మించాడు గనుక 2 సార్లు హనుమన్ జయంతిని జరుపుకుంటారు. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా బద్ధకస్తుడైన తన భక్తుడిని మార్చడానికి హనుమ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, బద్ధకం వదిలిపోతుంది, కష్టాలు సమస్యలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు ధర్మవరం.
ఆ ఊరిలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. రాఘవ చూడడానికి ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవాడు. అతనికి తన తండ్రి రామయ్య నుండి వారసత్వంగా 10 ఎకరాల సారవంతమైన పొలం వచ్చింది. రాఘవ పరమభక్తుడు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే అతనికి ప్రాణం. అయితే రాఘవకు ఒకే ఒక్క పెద్ద లోపం ఉంది. అది అతీతమైన బద్ధకం. చిన్నప్పటి నుండి రాఘవ తండ్రి రామయ్య పొలంలో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఆస్తిని కూడబెట్టాడు. కానీ రాఘవ తల్లి లక్ష్మమ్మకు తన కొడుకంటే అమితమైన ప్రేమ. కొడుకు చిన్న కష్టం పడినా ఆమె తట్టుకోలేకపోయేది. నా కొడుకు రాజకుమారుడిలా పెరగాలి, వాడికి పనిపాటలెందుకు అని ముద్దుగా పెంచింది. దాంతో రాఘవకు కష్టపడడం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. తండ్రి ఎంత చెప్పినా తల్లి గారవం ముందు అది సాగేది కాదు. రాఘవ రోజంతా స్నేహితులతో కలిసి రచ్చుబండ దగ్గర కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ గడిపేవాడు. అయితే అతనిలో ఒక మంచి లక్షణం ఏమిటంటే అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఎవరికీ అపకారం చేసేవాడు కాదు. కేవలం తన పని తాను చూసుకోకుండా సోమరిగా ఉండేవాడు. కొన్నాళ్లకు రాఘవకు వివాహ వయస్సు వచ్చింది. రామయ్య ఎంతో వెతికి సీత అనే గుణవంతురాలైన అమ్మాయితో రాఘవకు వివాహం జరిపించాడు. సీత చాలా కష్టపడే స్వభావం కలది. పెళ్లైన కొత్తలో భర్త పరిస్థితి చూసి ఆమె కొంచెం బాధపడినా రాను రాను అతన్ని మార్చుకోవాలని నిశ్చయించుకుంది. ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడే ఉంటే వీడెప్పటికీ మారడు, బాధ్యత తెలిస్తేనే మనిషి పని చేస్తాడు అని అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన రామయ్య తన భార్య లక్ష్మమ్మను తీసుకుని, మేము కాశీకి రామేశ్వరానికి తీర్థయాత్రలకు వెడుతున్నాం, తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఇక నుండి ఈ 10 ఎకరాల పొలం, ఇంటి బాధ్యత అంతా నీదే రాఘవ అని చెప్పి ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో రాఘవ, సీత మాత్రమే మిగిలారు. మరుసటి రోజు ఉదయాన్నే సీత భర్తను నిద్రలేపి, ఏవండి, మావయ్య గారు వెళ్ళేటప్పుడు చెప్పారు కదా, ఇవాళ పొలానికి నీళ్లు పెట్టాలి, మీరు వెళ్ళి ఆ పని చూసుకురండి, నేను ఈలోపు వంట సిద్ధం చేస్తాను అని చెప్పింది. దానికి రాఘవ ఒళ్ళు విరుచుకుంటూ, అబ్బే, పొద్దున్నే పరగడుపున పొలానికి వెళితే నీరసం వస్తుంది సీత, ముందు ఏదైనా తింటే శక్తి వస్తుంది, అప్పుడు వెళ్తాన్లే అన్నాడు. సీత వెంటనే వంట చేసి అతనికి వడ్డించింది. రాఘవ తృప్తిగా భోజనం చేసి, అబ్బా, తిన్న వెంటనే పని చేస్తే అరగదు, కాసేపు అలా కళ్ళు మూస్తాను అని మళ్ళీ పడుకున్నాడు. సీతకు విసుగు వచ్చినా ఓపికతో, ఎండ ముదిరితే మీరు పని చేయలేరు, దయచేసి ఇప్పుడైనా వెళ్ళండి అని బ్రతిమలాడింది. ఇక తప్పదన్నట్టు రాఘవ పొలానికి బయలుదేరాడు. దారిలో ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. ముందు స్వామిని దర్శించుకొని వెళతాను అని గుడిలోకి వెళ్ళాడు. అక్కడ గుడి మెట్ల మీద ఒక వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయి ఉండటం రాఘవ గమనించాడు. రాఘవలో ఉన్న మంచితనం వెంటనే మేల్కొంది. పొలం పని పక్కన పెట్టి ఆ ముసలాయనను ఒక బండి మీద ఎక్కించుకుని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లకు విషయం చెప్పి అతనికి మెలకువ వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. ఆ వృద్ధుడికి స్పృహ వచ్చాక వారి బంధువులకు సమాచారం అందించి వారి ఇంటికి పంపించి తిరిగి వచ్చేసరికి సాయంత్రమైంది. ఇంటికి రాగానే సీత భోజనం సిద్ధం చేసి ఎదురు చూస్తుంది. రాఘవ ఆకలితో ఉండటంతో గబగబా భోజనం చేశాడు. సీత మెల్లగా, ఏవండి, పొలం పని పూర్తయిందా, నీళ్లు పెట్టారా అని అడిగింది. రాఘవ జరిగిన విషయం చెప్పాడు. దారిలో ఒక ప్రాణం కాపాడాల్సి వచ్చింది సీత, అందుకే పొలానికి వెళ్లడం కుదరలేదు, రేపు వెళ్తాన్లీ, ఒక్కరోజు నీళ్లు పెట్టకపోతే ఏమవుతుంది అన్నాడు. సీత, మీరు చేసిన మంచి పనికి సంతోషమే, కానీ మన బాధ్యతను కూడా విస్మరించకూడదు కదా అని సున్నితంగా మందలించింది. మరుసటి రోజు రాఘవ ఎలాగోలా మనస్సు కుదుటపరుచుకుని పొలానికి వెళ్ళాడు. కానీ అక్కడకు వెళ్ళాక అతనికి ఏమీ అర్థం కాలేదు. ఏ గట్టు తెంచాలో, నీళ్లు ఎలా మళ్లించాలో తెలియక తలగొక్కున్నాడు. కాసేపు ఆలోచిస్తే ఒక దారి దొరుకుతుంది అని ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నాడు. చల్లని గాలికి అతనికి తెలియకుండానే నిద్రపట్టింది. లేచేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. చుట్టుపక్కల రైతులందరూ పొలాలు దున్ని విత్తనాలు చల్లుతున్నారు. కానీ రాఘవ పొలం మాత్రం బీడులాగే ఉంది. ఒకరోజు రాఘవ మధ్యాహ్నం కూడా ఇంటికి రాకపోవడంతో సీత భోజనం మూటగట్టుకుని పొలానికి వెళ్ళింది. అక్కడ రాఘవ నిశ్చింతగా చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి ఆమెకు దుఃఖం, కోపం కలిగాయి. ఏవండి, ఇదేనా మీరు చేస్తున్న పని? నేను మీరు కష్టపడుతున్నారని ఇంటి దగ్గర ఆరాటపడుతుంటే మీరు ఇక్కడ ఇలా నిద్రపోతున్నారా అని నిలదీసింది. రాఘవ కంగారుగా లేచి, అది కాదే సీత, పని ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక అలా కూర్చున్నాను, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు అని అబద్ధం చెప్పాడు. సీతకు అసలు విషయం అర్థమైపోయింది. ఆమె స్వయంగా కొంగు నడుంకు చుట్టుకొని పొలానికి నీళ్లు పెట్టింది. రాఘవ ఆమెకు సహాయం చేయకుండా గట్టు మీద కూర్చుని చూస్తూ ఉండిపోయాడు.
పని ముగించుకున్న సీత, చూడండి, ఇంకా 2 రోజుల్లో విత్తనాలు చల్లాలి. రేపు ఉదయానికి విత్తనాలు పొలం గట్టు మీద ఉండాలి, లేకపోతే నా పద్ధతి మారుతుంది అని హెచ్చరించింది. రాఘవ సరే అని చెప్పినా అతనిలో మార్పు రాలేదు. తరువాతి రోజు రాఘవ, ఇంకా సమయం ఉంది కదా, సాయంత్రం వెళ్ళొచ్చులే అని వాయిదా వేస్తూ వచ్చాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. విత్తనాలు రాలేదు, పని జరగలేదు. సీతకు భర్త మీద ఆశ చచ్చిపోయింది. నా మాట మీద మీకు గౌరవం లేదు, కష్టపడే మనస్తత్వం అస్సలూ లేదు, మీతో కలిసి బ్రతకడం నా వల్ల కాదు అని కన్నీళ్లతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రాఘవకు మొదట భయం వేసినా కాసేపటికి శాంతిస్తుందిలే అనుకున్నాడు. కానీ రాత్రి అయ్యేసరికి ఆకలి దంచికొట్టింది. ఇంట్లో వండిపెట్టే భార్య లేదు, కనీసం నీళ్ళిచ్చే మనిషి లేడు. బయట ఎవరిని అడగాలో తెలియదు. మనస్సు భారమై ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాడు. స్వామి, నేను ఎవరికీ హాని చెయ్యలేదు కదా, మరి నా భార్య నన్ను వదిలి ఎందుకు వెళ్ళింది, నాకెందుకీ కష్టాలు అని ఏడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఒక ముసలామి పెద్ద గంప నిండా అప్పాలు తలపై పెట్టుకుని కష్టపడుతూ గుడికి వచ్చింది. అది చూసిన రాఘవ ఆమె దగ్గరకు వెళ్ళి, బామ్మ, అంత బరువు మోస్తున్నావు కదా, నేను సహాయం చేస్తాను, ఇవ్వు అన్నాడు. కానీ ఆమె, వద్దు నాయనా, ఇది నా మొక్కు, నా చేతులతోనే తయారు చేసి నేనే మోసుకుని వచ్చి స్వామికి సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాను. నా సంకల్పం చూసి ఆ స్వామియే నాకు బలాన్ని ఇచ్చాడు అని చెప్పి పూజ ముగించుకుంది. ఆ తర్వాత రాఘవకు కొన్ని అప్పాల ప్రసాదంగా ఇచ్చింది. అవి తిన్న రాఘవకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ముసలామె తన భక్తి కోసం అంత కష్టపడుతుంటే నేను నా జీవితం కోసం కనీసం శ్రమించలేకపోతున్నానా అని అనిపించింది. ఆ రాత్రి గుడిలోనే పడుకున్న రాఘవకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఎవరో అతన్ని తడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి నిలబడి ఉన్నారు. రాఘవ ఆశ్చర్యంతో ఆయన పాదాలపై పడ్డాడు. స్వామి, నా వాళ్ళందరూ నన్ను వదిలేశారు, నేను ఒంటరివాణ్ణయ్యాను అని రోదించాడు. అప్పుడు స్వామి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు, రాఘవ, విను, నీ కుటుంబం నిన్ను వదిలేసింది నిన్ను ద్వేషించి కాదు, నీలో మార్పు చూడాలని. పని చేయకపోవడం అనేది కేవలం సోమరిధనం కాదు, అది ఒక పాపం. భగవంతుడు నీకు శక్తినిచ్చింది కష్టపడటానికే. నువ్వు మంచివాడివి, ఇతరులకు సహాయం చేస్తావు, అది గొప్ప విషయమే. కానీ నీ కర్మను నువ్వు నిర్వర్తించకపోతే ఆ మంచితనానికి విలువ ఉండదు. పని చెయ్యకూడదు అనుకుంటే వేల కారణాలు దొరుకుతాయి, కానీ చెయ్యాలి అనుకుంటే భగవంతుడే దారి చూపిస్తాడు. రేపటి నుండి నువ్వు పొలానికి వెళ్ళు, నీకు ఏ సాయం కావాలన్నా నా పేరు తలుచుకో, నేను ఏదో ఒక రూపంలో నీకు తోడుగా ఉంటాను అని చెప్పి అదృశ్యమయ్యారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే రాఘవ పొలానికి వెళ్ళాడు. నిద్రను, బద్ధకాన్ని వదిలి గడ్డపార పట్టుకున్నాడు. కానీ అతనికి ఏ మొక్కలు ఉంచాలో, వేటిని పీకేయాలో తెలియక తికమకపడ్డాడు. ఆంజనేయ స్వామి, మీరే దారి చూపాలి అని మొక్కుకున్నాడు. ఇంతలో పక్క పొలం రైతు రాములు అటుగా వెళుతూ, ఏంటి రాఘవ, ఇవాళ పొద్దున్నే వచ్చావు, రా, ఏది ఎలా చెయ్యాలో నేను చెబుతాను అని అతనికి మెలకువలు నేర్పాడు. రాఘవ కష్టపడటం మొదలుపెట్టాడు. చేతులు పొక్కులెక్కాయి, ఒళ్ళు నొప్పులు పుట్టాయి. కానీ అతను వెనక్కి తగ్గలేదు. స్వామి మాటలు గుర్తు చేసుకుంటూ పట్టుదలతో పనిచేశాడు. కొన్నాళ్లకు ఆ 10 ఎకరాల పొలం పచ్చని పంటతో కలకలలాడటం మొదలుపెట్టింది. రాఘవ పండించిన పంట ఊరిలోనే మేలైనదిగా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న సీత, రామయ్య, లక్ష్మమ్మ ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చారు. తన భర్తలో వచ్చిన మార్పును చూసి సీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాఘవ ఇప్పుడు కేవలం ఒక రైతు మాత్రమే కాదు, కష్టపడే తత్వం ఉన్న గొప్ప మనిషిగా మారాడు. తన పొలం పనులే కాకుండా ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి సహాయం చేసేవాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు నిదర్శనంగా రాఘవ తన జీవితాన్ని మలచుకున్నాడు. ఆంజనేయ స్వామి అనుగ్రహం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన బాధ్యతను మనం క్రమశిక్షణతో నిర్వహించడమే అని రాఘవ తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఆ కుటుంబమంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లింది. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా పేదవాడైన తన భక్తుడిని కాపాడడం కోసం ఆంజనేయ స్వామి వారు ఏం చేశారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. పేదరికం పోయి పట్టినదల్లా బంగారంలాగా మారుతుంది. ఒకానొక మారుమూల గ్రామంలో శివ, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉండేవారు.
వారు పేదవారు కావడంతో సమాజంలో వారికి గౌరవం తక్కువగా ఉండేది. కానీ వారి మనసు మాత్రం బంగారం. వారు నివసించేది ఒక చిన్న పూరి గుడిసెలో అయినా ఆ ఇల్లు ఎప్పుడూ ఆంజనేయ స్వామి నామస్మరణతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. శివ రోజూ కూలి పనులకు వెళ్తే లక్ష్మి ఇరుగు పొరుగు వారి ఇంట్లో పనులు చేస్తూ లేదా అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్ముతూ కాలం గడిపేవారు. వారికి ఉన్నదానిలో తృప్తి పడటం, ఎవరిపైనా అసూయ చెందకపోవడం వారి గొప్ప లక్షణం. దేవుడు మనకు ఈ రోజుకి కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు, అది చాలు అనుకుంటూ ఉండేవారే తప్ప పక్కవారి మేడలను చూసి ఎప్పుడూ కుమిలిపోలేదు. వారి జీవితంలో ఏ కష్టం వచ్చినా అది ఆ హనుమంతుడి ప్రసాదంగా భావించేవారు. అయితే వారు పేదవారు కావడంతో ఊరిలో కొందరు ధనవంతులు వారిని చాలా హీనంగా చూసేవారు. ఆ అవమానాలు వారిని బాధించినా వారు తమ భక్తిని మాత్రం వదులుకోలేదు. గ్రామస్తుల హేళనలకు దూరంగా ఉండాలని వారు ఊరికి కాస్త దూరంగా అడవికి ఆనుకుని ఉన్న ఒక చిన్న ప్రదేశంలో నివసించేవారు. అక్కడ ప్రశాంతత ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఆంజనేయ స్వామి కీర్తనలు పాడుకుంటూ పనులకు వెళ్లటం వారి దినచర్య. ఒక మంగళవారం ఉదయం ఆకాశం ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి ఎంతా పరవశించిపోతుంది. శివాలక్ష్మి తమ ఇంటి అరుగుపై కూర్చుని ఆ అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు లక్ష్మికి మనసులో ఒక బలమైన కోరిక కలిగింది. ఆమె తన భర్తతో, ఏవండి, ఈరోజు మంగళవారం కదా, మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చాలా రోజులైంది. రోజూ పొలాలకు కూలీ పనులకు వెళ్ళడమే సరిపోతుంది. ఈరోజు ఎలాగూ పని కూడా ఏమీ లేదు. మనం ఊర్లోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామా అని అడిగింది. శివ కూడా సంతోషంగా తల ఊపుతూ, నిజమే లక్ష్మి, నా మనసులో కూడా అదే ఉంది. ఈ మధ్య ఊర్లోకి వెళ్ళడమే తక్కువయింది. సరే, నువ్వు సిద్ధంగా ఉండు. నేను వెళ్ళి ఒక కొబ్బరికాయ, కొంచెం ఆవు నెయ్యి, కొన్ని అరటిపండ్లు తీసుకువస్తాను అని చెప్పి ఊర్లోకి వెళ్ళాడు. లక్ష్మి ఎంతో ఉత్సాహంతో ఇల్లు సర్దుకొని తలస్నానం చేసి సిద్ధమైంది. శివ తిరిగి రాగానే ఆమె తన ఇంటి పెరట్లో పెరిగిన పచ్చిని తమలపాకులను కోసింది. స్వామికి తమలపాకుల పూజంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలుసు. అలా ఇద్దరూ ఎంతో భక్తితో ఆనందంగా ఊర్లో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి గుడివైపు బయలుదేరారు. వారు గుడికి చేరుకునేసరికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గర్భాలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని ఒక్కసారైనా మనసారా దర్శించుకోవాలని వారు ఆరాటపడుతున్నారు. అయితే సరిగ్గా వారు గుడి మెట్లు ఎక్కుతున్న సమయంలో ఆ గుడి ధర్మకర్తల్లో ఒకరైన జగన్నాథం అనే వ్యక్తి ఎదురయ్యాడు. అతను ఆ ఊరిలో పెద్ద భూస్వామి, ధనవంతుడు. తన హోదా అంటే అతనికి చాలా గర్వం. మాసిన బట్టలతో ఉన్న శివ లక్ష్మిలను చూడగానే అతని ముఖం ముడుచుకుపోయింది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని గద్దిస్తూ వారిని అడ్డుకున్నాడు. శివ వినయంగా, అయ్యా, స్వామిని దర్శించుకుందామని వచ్చాము అన్నాడు. దానికి జగన్నాథం వెటకారంగా నవ్వుతూ, మీలాంటి పేదవాళ్లకు ఈ పవిత్రమైన గుడిలోకి ప్రవేశం లేదు. ఈ మాసిన బట్టలతో దరిద్రంతో గుడిని అపవిత్రం చేయకండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలకు లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదేంటండి, భక్తులందరికీ దేవుడు ఒక్కడే కదా, పేదవాళ్లమని మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించింది. జగన్నాథం మరింత కోపంతో, నేను ఈ గుడి ధర్మకర్తను. ఎవరిని లోపలికి రానివ్వాలో ఎవరిని ఆపాలో నాకు తెలుసు. మీకు కడుపు నిండా తినడానికే సరిగ్గా డబ్బులు ఉండవు. మీరేం పూజలు చేస్తారు? ఈ గుడిలోకి కేవలం పరువు ప్రతిష్టలు ఉన్నవారు మాత్రమే రావాలి. ఇక మీదట ఈ గుడి వైపు చూడకండి అని వారిని అవమానించి అక్కడి నుండి తరిమేశాడు. శివ లక్ష్మి ఇద్దరూ చాలా బాధతో అవమాన భారంతో అక్కడి నుండి వెనుదిరిగారు. దేవుడిపై వారికి కోపం లేదు, కానీ మనుషులు సృష్టించుకున్న ఈ అంతరాలు చూసి వారి మనసు విలవిలలాడింది. వారు తిరిగి తమ ఇంటికి వెళ్ళడానికి అడవి దారిని ఎంచుకున్నారు. దారి పొడవునా లక్ష్మి ఏడుస్తూనే ఉంది. మనం పేదవాళ్ళం అవ్వడం వల్ల ఈరోజు దేవుణ్ణి కూడా చూసుకోలేకపోయాం కదండి. ఆంజనేయ స్వామి అందరివాడు అనుకున్నాను, కానీ ఇక్కడ ధనవంతులకు మాత్రమే ఆయన సొంతం అనిపిస్తోంది అని వాపోయింది. శివ వారిని ఓదారుస్తూ, బాధపడుకు లక్ష్మి, ఆ ధర్మకర్త పెట్టిన నియమం అది. దేవుడికి అందరూ సమానమే. ఏదో ఒకరోజు ఈ పరిస్థితులు మారతాయి. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి అని చెబుతూ ముందుకు నడుస్తున్నారు. అలా వారు అడవి మధ్యలో నడుస్తుండగా ఒక్కసారిగా ఒక వింత ప్రకాశం కనిపించింది. దారి పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో వారికి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ఎంతో తేజస్సుతో అచ్చం గుడిలో ఉన్న విగ్రహంలాగే ఉంది.
వారు ఆశ్చర్యంతో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళారు. శివ ఆశ్చర్యపోతూ, లక్ష్మి, నేను ఇన్ని రోజులుగా ఈ అడవిలో తిరుగుతున్నాను, కానీ ఎప్పుడూ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడలేదు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అన్నాడు. లక్ష్మి భక్తితో చేతులు జోడించి, ఏమోనండి, బహుశా ఆ స్వామి మన మొర విని మన కోసమే ఇక్కడికి వచ్చాడేమో. గుడిలోకి మనకు ప్రవేశం లేకపోతే ఏం, అడవిలోనే మన దేవుడు మనకు దర్శనం ఇచ్చాడు అని ఆనంద బాష్పాలతో చెప్పింది. వారు దగ్గర ఉన్న కొబ్బరికాయను కొట్టి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి తమలపాకులతో ఆ విగ్రహాన్ని అలంకరించారు. ఆ అడవిలోనే చిన్నగా భజనలు చేస్తూ తమ కష్టాలను స్వామికి చెప్పుకున్నారు. స్వామి, మేము పేదవాళ్ళం కావచ్చు, కానీ నీ మీద ఉన్న భక్తి మాత్రం నిశ్చలమైనది. మమ్మల్ని నీ సేవకు దూరంగా ఉంచకు. మాకు ఆస్తులొద్దు, నీ చల్లని చూపుంటే చాలు. మనుషుల మధ్య ఉన్న ఈ కులమతాల, ధనవంతుల పేదవాళ్ల భేదాలు పోయేలా చూడు తండ్రి అని వేడుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఊర్లోని గుడిలో ఒక వింత జరిగింది. గర్భాలయంలో ఉండాల్సిన ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కసారిగా మాయమైపోయింది. పూజారి లోపలికి వెళ్ళి చూసేసరికి పీఠం ఖాళీగా ఉంది. వెంటనే గందరగోళం మొదలైంది. జగన్నాథం అక్కడికి చేరుకుని, ఏమైంది? విగ్రహం ఎక్కడికి పోయింది? ఎవరైనా దొంగలించారా అని అరిచాడు. కానీ గుడి తలుపులన్నీ వేసున్నాయి. విగ్రహం మాయమవ్వడం అందర్నీ భయాందోళనలకు గురిచేసింది. ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, అడవిలో శివాలక్ష్మిలు ఒక విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఆ విగ్రహం మన గుడిలో విగ్రహంలాగే ఉంది అని చెప్పాడు. అది వినగానే జగన్నాథం కోపంతో ఊగిపోయాడు. ఆ దరిద్రులు మన గుడి విగ్రహాన్ని దొంగిలించి పూజలు చేస్తున్నారా? పదండి, వాళ్లను శిక్షిద్దాం అంటూ పూజారిని తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ శివాలక్ష్ములు కళ్ళు మూసుకుని భక్తితో తన్మయత్వంలో మునిగిపోయి భజన చేస్తున్నారు. జగన్నాథం అక్కడికి వెళ్ళి, ఒరే దొంగలారా, గుడిలో విగ్రహాన్ని దొంగిలించి ఇక్కడ పూజలు చేస్తారా? మీకు ఎంత ధైర్యం అని కేకలు వేశారు. శివ కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా, అయ్యా, మేము దొంగిలించడమేంటి? మేమిటుగా వస్తుంటే ఈ చెట్టు తొర్రలో స్వామి మాకు కనిపించాడు, అందుకే పూజలు చేస్తున్నాము అని చెప్పారు. కానీ జగన్నాథం వినలేదు. పూజారి గారు, ఈ విగ్రహాన్ని తీసుకుని వెంటనే గుడికి పదండి అని విగ్రహాన్ని తాకబోయాడు. సరిగ్గా అప్పుడు ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టింది. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఆ కాంతి మధ్యలో నుండి సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ అద్భుతాన్ని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. శివ, లక్ష్మిలు స్వామి పాదాలపై పడ్డారు. జగన్నాథం భయంతో వణికిపోయాడు. ఆంజనేయ స్వామి గంభీరమైన స్వరంతో, జగన్నాథం, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. భక్తుల మధ్య భేదాలు చూడడానికి నువ్వెవరు? ఈ గుడి నీ సొంతం కాదు, అది నా భక్తులందరిది. ఎవరైతే నిష్కల్మసమైన భక్తితో నన్ను కొలుస్తారో వారి హృదయమే నాకు అసలైన ఆలయం. శివాలక్ష్మిలు పేదవారు కావచ్చు, కానీ వారి భక్తి ముందు నీ సంపద గడ్డిపోచతో సమానం. నా భక్తులను అవమానించడమంటే నన్నవమానించడమే. నీ కళ్ళు ధనగర్వంతో మూసుకుపోయాయి, అందుకే వారిలోని దైవత్వాన్ని నువ్వు చూడలేకపోయావు. పూజారి గారు, మీరు కూడా తప్పు జరుగుతుంటే మౌనంగా ఉన్నారు. పేదవాళ్లు గుడిలోకి వస్తే అపవిత్రమవుతారని మీరు ఎలా భావిస్తారు అని ప్రశ్నించాడు. ఆ మాటలకు జగన్నాథం, పూజారి ఇద్దరూ సిగ్గుతో తల వంచుకున్నారు. జగన్నాథం వణికితూ, స్వామి, నన్ను క్షమించండి, అజ్ఞానంతో తప్పు చేశాను. ధనముంటేనే దేవుడికి దగ్గరవ్వగలమని భ్రమపడ్డాను. ఈ క్షణం నుండి నేను అందరినీ సమానంగా చూస్తాను అని వేడుకున్నాడు. శివ, లక్ష్మిల వైపు తిరిగి, నన్ను క్షమించండి, మీ భక్తి గొప్పతనం నాకు ఈరోజు తెలిసింది. మీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు స్వామి అనుగ్రహం పొందిన ధన్యులు అని వారి కాళ్ళ మీద పడ్డాడు. ఆంజనేయ స్వామి చిరునవ్వుతో, తప్పు తెలుసుకోవడమే నిజమైన ప్రాయశ్చిత్తం. శివ, లక్ష్మి, మీ భక్తికి నేను మెచ్చాను. ఇకపై మీ ఇంట్లో దరిద్రం ఉండదు, మీరు సంతోషంగా జీవించండి. కానీ ఏనాడు మీ వినయాన్ని వదులుకోకండి అని దీవించి మాయమైపోయాడు. మరుక్షణం అడవిలోని విగ్రహం మాయమై గుడిలో యథావిధిగా ప్రత్యక్షమైంది. ఆ రోజు నుండి ఆ గ్రామంలో పెద్ద మార్పు వచ్చింది. జగన్నాథం తన తప్పును దిద్దుకున్నాడు. గుడి తలుపులు అందరి కోసం తెరిచాడు. పేద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ కలిసి స్వామిని దర్శించుకోసాగారు. శివ, లక్ష్మిలకు ఆ స్వామి కృప వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు తొలగిపోయాయి.
వారొక చిన్న ఇంటిని నిర్మించుకొని తమ మిగిలిన జీవితాన్ని కూడా స్వామి సేవలోనే గడిపారు. ఆ గ్రామమంతా సుఖశాంతులతో విలసిల్లింది. భగవంతుడు కేవలం భక్తిని మాత్రమే చూస్తాడని, ధనానికి ఆయన లొంగడని ఆ ఊరి ప్రజలందరికీ అర్థమైంది. భక్తి ఉంటే భగవంతుడే భక్తుల దగ్గరకు వస్తాడని ఈ కథ నిరూపించింది. భావగ్రాహి జనార్దనః అన్నట్లు మన మనసులోని భావాన్ని మాత్రమే ఆ దేవుడు గ్రహిస్తాడు. శివ లక్ష్మిల జీవితం అందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచింది. వారి నిశ్చల భక్తి, ఓర్పు వారికి ఆ దేవుడి సాక్షాత్కారాన్ని ప్రసాదించాయి. అప్పటి నుండి ఆంజనేయ స్వామి పూజలు ఆ గ్రామంలో ఒక పండుగల, కులమతాల భేదం లేకుండా వైభవంగా జరగసాగాయి. అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి రోజు అనేక దేవాలయంలో హనుమకు సువర్చలాదేవికి వివాహ మహోత్సవాలు జరుపుతారు. కనుక ఈరోజు హనుమ పెళ్లి కథను వింటే చాలు మీ జాతకం మారిపోతుంది. వివాహం జరగని వారికి చక్కగా వివాహం జరిగిపోతుంది, రాజయోగం పడుతుంది. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువర్చల. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడతాడు. అయితే సంజాదేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యుని నుండి బయటపడ్డ ఆ ప్రకాశము ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుణ్ణి గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుణ్ణి కోరతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమ. కానీ సూర్యుడు గురు దక్షిణగా అయినా సరే సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువర్చలాదేవి పరమ సాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకుని వివాహమైన మరుక్షణమే తపస్సులోనికి వెళ్ళటం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకుని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువర్చల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఒక కథ ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుగొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు.
రావణాసురుని చెరలో సీతమ్మ ఉన్నదని స్పష్టమైన తరువాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేం విచిత్రమో, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటికల్లా కనిపించకుండా పోతూ ఉండేవి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు. రాళ్లు మాయం కావటం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుణ్ణి చూసి మోహిస్తుంది. తానే హనుమంతుని దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయటం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మచ్చను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మచ్చ రూపం వారి సంస్కృతిలోనూ కళల్లోనూ భాగంగా నిలిచిపోయింది. ఇంకొక కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించి చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరకు వెళ్తూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకు ఉన్న మంటను ఆర్పుకొని సేద తీరాడు. హనుమంతుడు అలా సముద్రంలోనికి మునిగినప్పుడు హనుమంతుడి శరీరం నుంచి ఒక శ్వేత బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోనికి ప్రవేశిస్తుంది. ఆ శ్వేత బిందువు వలన ఆ జలకన్య గర్భం దాలుస్తుంది. ఈ విషయం గ్రహించిన హనుమంతుడు తన దగ్గరకు ఏదో చేప వస్తుందేమో అనుకుని సముద్రం నుండి బయటికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత పాతాళరాజు అయిన మైరావునిడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుకుంటుంది. మైరావుడికి ఆహారంగా ఆ జలకన్యను భటులు రాజు వద్దకు తీసుకు వెళ్తారు. ఆ క్రమంలోనే ఆ జలకన్య పొట్ట కోసి చూసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ జలకన్య గర్భంలో శిశువు ఉంటుంది. అది కూడా సగభాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటుంది. విధంగా 2 రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకర ధ్వజుడు అని నామకరణం చేస్తారు. రాజు తనను ద్వారకా పాలకుడిగా నియమించుకున్నాడు. సీత కోసం యుద్ధం చేయాల్సిన సమయంలో రావణాసురుడు రామలక్ష్మణులను బంధించి మైరావుడి కోటలో బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను బంధించడం కోసం మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మకరధ్వజుని బల పరాక్రమాలను చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు నీవు ఎవరి పుత్రుడు అని ప్రశ్నిస్తాడు. అందుకు మకరధ్వజుడు నేను హనుమంతుడి పుత్రుడను అని చెప్పగానే ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు తను బ్రహ్మచారి అని చెప్పి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. అప్పుడే అతడికి తన శ్వేత బిందువు జలకన్య నోటిలోనికి పోవటం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని అర్థమవుతుంది. అప్పుడు హనుమ తన కొడుకుని ఆలింగనం చేసుకుని ఎంతో పరవశించిపోతాడు. తర్వాత హనుమ మైరావుని సంహరించి రామలక్ష్మణులను విడిచిపెట్టడమే కాకుండా మకరధ్వజుణ్ణి పాతాళానికి అధిపతిగా చేస్తారు. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక్క కూడా ఒకటి. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కనిపించదు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా
హనుమ తన భక్తులను ఏ విధంగా కాపాడుతాడో తెలిపే ఈ కథలను వింటే చాలు ఎలాంటి దుష్ట శక్తులు మీ దరి చేరవు. స్వామివారే మిమ్మల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తారు. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణనిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలతో జన్మధన్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షిదేవి దర్శనంతో ఊరట చెందుతూ ఉన్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తరువాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైన ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకుని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయ్యిందా? నేను భార్యలేని వాడను. నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరూ కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరూ కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూసర దేహంతో రుద్రాక్షమాల ధరించి వాగ్ర చర్మాంబరధారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకునే కాపురం చేస్తూ ఉన్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకే తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాచరించమని చెప్పి ఒక రుద్రాక్ష మాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. అక్కడికి ఆ పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివేయమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడు యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తన్ను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాలుడై, రామ, ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం అబ్బలేదు. ఒక్క పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవారు. పెళ్లి కాలేదు. బిచ్చ మెత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతా రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరించేవాడు.
ప్రార్థన మంత్రాలైనా రావు, మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతోంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కురవటం కూడా ప్రారంభమయ్యింది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోనికి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడిని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీతా రామాంజనేయ స్వాములు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తూ ఉన్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడం చేతిలో పట్టుకుని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. వర్షం విపరీతంగా కురుస్తోంది. ఏమీ చేయడానికి అతనికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోయింది. బ్రహ్మాండ భాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్లుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగూ ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తరువాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగువలదే అయ్యింది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండి పోయింది. మళ్ళీ మగ శిశు జననం అనేది అక్కడ జరగలేదు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. అనగనగా ఒక ఊరిలో శ్రీరాముడి పరమ భక్తుడైన సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రేయింబవళ్ళు రామనామాన్ని జపించేవాడు. రామాయణ పఠనం చేస్తూ రాముని సేవలో జీవించేవాడు. స్వచ్ఛమైన మనసు కలవాడు, ఆదర్శవంతుడు. ఎక్కడికి వెళ్ళినా రామ మందిరంలోనే నివసించేవాడు. అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా సరే రామాయణ కథను చెప్పేవాడు. ఒకసారి అతడు నారాయణపురం అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ రామమందిరంలోనే ఉందామని అనుకున్నాడు. దాంతో అక్కడి పూజారితో, పూజారి గారు, మీరు అనుమతిస్తే ఈ గుడిలోనే 9 రోజులు ఉండి రామనామ స్మరణ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆ పూజారి, మీరు ఈ గుడిలో ఉండటంపై నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఇది రామమందిరం. ఇక్కడ ఉండేందుకు ఏ భక్తుడు నన్ను అనుమతి అడగవలసిన అవసరం లేదు. కానీ ఈ గ్రామ ప్రజలకు రామకథ వినటంపై కొంచెం కూడా ఆసక్తి లేదు. క్షమించు బాబు, ఇక్కడ ఏ దేవుని కథా పఠనం అయినా సరే అది వినేందుకు ఎవరూ రారు. మీరు ఇక్కడ రామకథ చదివినా అది వినేందుకు ఎవరూ రారు అంటాడు. అప్పుడు సుబ్బయ్య పూజారి గారితో, పర్వాలేదు పూజారి గారు, ఎవరు వచ్చినా రాకున్నా శివుడు మరియు ఆంజనేయ స్వామి వచ్చి స్వయంగా నా ఈ కథను వింటారని నేను నమ్ముతున్నాను. నా కథను వినడానికి ఎవరూ రారు అన్న విషయం గురించి మీరు చింతించకండి అని అంటాడు.
ఆ మాటలు విన్న పూజారికి సుబ్బయ్య శ్రీరాముణ్ణి నిజమైన భక్తుడు అని అర్థమవుతుంది. అప్పుడు పూజారి గారు ఇలా అంటాడు, బాబు, నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఇక్కడ ఉండవచ్చు. నేను మందిర ప్రాంగణంలోనే ఉంటాను. నువ్వు ఇక్కడే ఉండు. నీవు ఎంతసేపు పూజార్చనలు, రామాయణ కథ పఠనం చేయాలనుకున్నా చేసుకోవచ్చు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అని చెప్తాడు. ఇక సుబ్బయ్య అక్కడే ఉండిపోయి మరునాటి నుండే రామకథ పఠనం ప్రారంభించాడు. కానీ కథ చివరికి వచ్చినా కూడా ఎవరూ రారు. పూజారి కూడా గుడిని శుభ్రపరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కథ వినడానికి ఎవరూ రాలేదు. రెండవ రోజు అదే జరిగింది. సుబ్బయ్య మాత్రం ఎవరూ రాకున్నా స్వచ్ఛమైన మనస్సుతో రామకథ పఠనం చేసేవాడు. శ్రీరాముడు, హనుమంతుడు, శివుడు కూడా అదృశ్య రూపంలో వచ్చి కథను వినేవారు. అలా వారం రోజులు పూర్తయిపోయింది. 8వ రోజు ఒక పిసినారి షావుకారు ఆ రాముడి గుడికి వస్తాడు. అతను రాముడి పాదాలను ముట్టుకోగానే రాముడి విగ్రహం నుండి శబ్దం వస్తుంది, హనుమ హనుమ అని. అప్పుడు హనుమంతుడి విగ్రహం నుండి చెప్పండి ప్రభు అని శబ్దం వస్తుంది. అలా విగ్రహాల నుండి శబ్దం రావటం చూసి షావుకారు ఎంతో ఆశ్చర్యపోతాడు. మూర్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం అని ఆలోచనలో పడతారు. అంతలో మళ్ళీ రాముని విగ్రహం నుండి శబ్దం వస్తుంది. హనుమ ఎంతో దూరం నుండి ఈ భక్తుడు నా కథా పఠనానికి వచ్చాడు. కానీ కథను వినేందుకు ఎవరూ రావటం లేదు. కానీ నువ్వు రోజు కథను వింటావు. ఈ భక్తుడికి ఏదైనా దక్షిణ లభించాలి కదా అని వినిపిస్తుంది. అప్పుడు హనుమాన్ మూర్తి నుండి ఇలా శబ్దం వస్తుంది, ప్రభు, కథ సమాప్తమైన రోజు ఈ భక్తుడికి 101 నాణేలు దక్షిణగా ఇద్దామని అనుకుంటున్నాను అని శబ్దం వస్తుంది. ఈ మాట విన్న పిసినారి షావుకారు గారి మనసులో డబ్బుపై ఆశ కలుగుతుంది. అతడు ఇలా అనుకుంటాడు, ఒకవేళ నేను ఈ కథ వాచకుడికి 50 నాణేలు ఇచ్చి 101 నాణేలు తీసుకుంటే నాకు 51 నాణేల లాభం ఉంటుంది అనుకుని షావుకారు గారు అక్కడే కూర్చొని కథ సమాప్తమయ్యే వరకు ఎదురు చూడసాగాడు. కథ సమాప్తమయ్యాక ఆ రామభక్తుడితో షావుకారు ఇలా అంటాడు, అయ్యా, మీరు రోజు కథాపఠనం చేస్తున్నా అది వినడానికి ఎవరూ రావట్లేదు. ఇలా అయితే మీకు దక్షిణ ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు సుబ్బయ్య, నేను దక్షిణ కోసం కథాపఠనం చేయటం లేదండి. నేను నా ప్రభువు శ్రీరాముని కోసం చేస్తున్నాను. నా మనసుకు అపారమైన శాంతి, తృప్తి లభిస్తాయి. ఏ దక్షిణ వాటికి సాటిరాదు అంటాడు. అది మీ గొప్పతనం. సరే, అలాగైతే దక్షిణ స్వరూపంగా 50 నాణేలు ఇస్తాను. దాని బదులు మీకు ఎంత దక్షిణ లభిస్తుందో అది మీరు నాకు ఇవ్వండి అంటాడు షావుకారు గారు. అలాగే షావుకారు గారు, నాకు లభించిన దక్షిణను మీరే తీసుకోండి అని అంటాడు సుబ్బయ్య. తర్వాత షావుకారు అక్కడి నుండి వెళ్ళిపోయి 9వ రోజు తిరిగి వస్తాడు. సుబ్బయ్య చెప్పిన కథ వింటూ ఉంటాడు. కానీ అతడు మాత్రం ఎవరైనా దక్షిణ రూపంలో నాణాలు ఇస్తారని ఎదురు చూడసాగాడు. కథ సమాప్తమైన ఎవరూ దక్షిణ ఇవ్వలేదు. సుబ్బయ్య కథ సమాప్తమయ్యాక బయలుదేరేందుకు సామాన్లు సర్దుకోవటం ప్రారంభించాడు. అప్పుడు షావుకారు సుబ్బయ్యతో ఇలా అంటాడు, బాబు, నీకు లభించిన దక్షిణను నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నాకు ఏ దక్షిణ లభించలేదు షావుకారు గారు అంటాడు సుబ్బయ్య. అయితే నేను మీకు ఇచ్చిన 50 నాణేలను తిరిగి ఇచ్చేయండి అంటాడు షావుకారు గారు. కానీ షావుకారు గారు ఆ నాణేలతో సామాన్లు కొని దేవుడికి ప్రసాదం పెట్టి గ్రామ ప్రజలకు పనిచేశానే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కానీ నేను కథాపఠనం చేసే దగ్గర కొన్ని నాణేలు ఉన్నాయి. మీరు వాటిని తీసుకోండి అని సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. షావుకారు అక్కడికి వెళ్ళి చూస్తే కేవలం 11 రూపాయలే ఉంటాయి. అప్పుడు అతను ఆశ్చర్యపోయి దేవుడి మూర్తుల వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, కథ సమాప్తమయ్యాక మీరు అతనికి 101 నాణేలను ఇస్తానన్నారు. కానీ మీరు ఏమీ ఇవ్వలేదు. మీ వల్ల నా 50 నాణేలు కూడా పోయాయి అని షావుకారు గారు ఎంతో బాధపడుతూ ఉంటాడు. 50 నాణేలు పోగొట్టుకున్న ఆవేశంలో మాట్లాడి కోపంలో హనుమంతుడి మూర్తిని కాలితో తంతాడు. అప్పుడు హనుమంతుడు వెంటనే అతడి కాలిని పట్టుకుంటాడు. రాముడి విగ్రహం నుండి ఇలా శబ్దం వస్తుంది, హనుమ, నా భక్తుడికి 101 నాణేలు ఇస్తానన్నావు. కానీ అతడికి కేవలం 50 నాణేలే లభించాయి అని రాముడు హనుమను అడుగుతాడు. అప్పుడు హనుమ విగ్రహం నుండి ఇలా శబ్దం వస్తుంది, ప్రభు, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడే ఆ షావుకారు మరో 11 నాణేలు ఇస్తాడు అని హనుమ పలుకుతాడు. ఎంత ప్రయత్నించినా ఆ షావుకారు హనుమంతుడి నుండి కాలు విడిపించుకోలేకపోతాడు.
అప్పుడు షావుకారు గారు ఇలా అంటాడు, నేను ఆయన దగ్గర నుంచి నా 50 నాణాలు తీసుకోవాలి. అతను వెళ్ళిపోతాడు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని హనుమను వేడుకుంటాడు. కానీ హనుమంతుడు వదలడు. కొద్ది సమయంలోనే గ్రామమంతా ఆ వార్త తెలిసిపోతుంది. ప్రజలు షావుకారు ఉన్న గుడికి వస్తారు. షావుకారు కొడుకు కూడా అక్కడికి వచ్చి విషయం అడగగా షావుకారు గారు జరిగిందంతా కూడా తన కొడుకుకి చెప్తాడు. అప్పుడు షావుకారి కొడుకు పరిగెత్తుకుంటూ సుబ్బయ్య వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి మిగిలిన 11 నాణేలను ఇస్తాడు. అప్పుడు హనుమంతుడు షావుకారి కాలిని వదిలేస్తారు. షావుకారి గారికి తన తప్పు అర్థమయ్యింది. హనుమంతుడిని క్షమాపణ అడిగి మళ్ళీ ఇటువంటి పని చెయ్యను అంటాడు. ఆ సంఘటనతో గ్రామ ప్రజలందరిలోనూ శ్రీరాముడిపై భక్తి భావనలు కలిగాయి. ఆ తర్వాత రామకథా పఠనం ఎక్కడ జరిగినా గ్రామ ప్రజలందరూ కూడా వెళ్తూ ఉండేవారు. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా భగవంతుడిపై భక్తి భావాలు కలిగి ఉండాలి. భగవంతుడిని నమ్మాలి అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు మన అవసరాలన్నీ కూడా ఆయనే సమకూరుస్తారు. కాబట్టి హనుమాన్ జయంతిలోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క గంటలో మీ సుడి తిరిగిపోతుంది, రాజయోగం పడుతుంది, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, మీ కష్టాలన్నీ పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పత్పిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.